నమస్తే అండి, వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్. ఇప్పుడు మన దగ్గర మన ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, మన వైకే లాబొరేటరీస్ షెడ్యూల్స్ ఫాలో అయిన ఫార్మర్స్ ఉన్నారు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు ఈ ప్రోడక్ట్స్, ఈ మిర్చికి మన మందులు స్ప్రే చేయడం వల్ల ఇది ఐపీఎం పాస్ అయింది. తర్వాత ఇవి రెసిడ్యువల్స్ లేవు. ఐపీఎం పాస్ అవడంతో పాటు మంచి దిగుబడులు కూడా వచ్చాయి. మంచి క్వాలిటీ వచ్చింది. సో ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉందంటే కొంచెం ఎక్కువ కెమికల్ స్ప్రే చేయడం వల్ల మనకు మిర్చి అనేది రిటర్న్ రావడం, ఎక్స్పోర్ట్స్ నుంచి రిటర్న్ రావడం, ఇలాంటి కొంచెం చికాకుగా ఉన్నాయి. ఈ సందర్భంలో వైకే లాబొరేటరీస్ ఒక వీడియో చేసి వైకే లాబొరేటరీస్ కొంచెం ఫార్మర్స్కి కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. మన ప్రోడక్ట్స్ అంటే ఏంటి, ఆ ప్రోడక్ట్స్లో ఏమున్నాయి, సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మన ఫార్మర్స్ అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. నా పేరు వీరాంజనేయులు. ఇక్కడ రాయచూరు జిల్లా గబ్బూరు దగ్గర మందకల క్రాస్ లో ఉంటాము. మేము గత 3 సంవత్సరాల నుంచి వైకే లాబొరేటరీ వాయుయంత్ర వేరే ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నాము. మాకు మంచి రిజల్ట్ బాగున్నాయి, దిగుబడులు బాగున్నాయి. కాయ కలర్, షైనింగ్, క్వాలిటీ అన్ని మాకు అన్ని విధాలా నచ్చింది. ఓకే అండి. ఎన్ని ఎకరాలు చేస్తుంటారు మీరు? మేము 80 ఎకరాలు చేస్తాం సార్. 80 ఎకరాలు చేస్తున్నారు? 80 ఎకరాలు చేస్తాం. సూపర్. అంటే 80 ఎకరాలు అన్ని ఇదే ఐపీఎం ప్రాక్టీస్? ఐపీఎం ప్రాక్టీస్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఐపీఎం ప్రాక్టీస్? నేను గత 13 సంవత్సరాల నుంచి చేస్తాను. ఓకే, సరే. గత 13 సంవత్సరాలు. మరి ఈ సంవత్సరం మీరు వాడారు కదా, సో అంటే లాస్ట్ 3 ఏళ్ళ నుంచి వాడుతున్నారు. ఈ సంవత్సరం ఎందుకు ఎక్కువగా వాడాము? ఎక్కువ వాడారు. ఎర్రనల్లి వల్ల, మైండ్స్ ట్రిప్స్ వల్ల ఎక్కువగా అధికంగా వాడారు. ఒక 6 రౌండ్ల నుంచి 7 రౌండ్ల వరకు వాడారు. ఎంత ఇచ్చారు గ్యాప్ స్ప్రేకి 7 నుంచి 10 డేస్ లోపు. 10 డేస్ లోపు. ఓకే, వెరీ గుడ్. సో మీరు ఇప్పుడు వాడిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళకి ఇచ్చారు? ఐపీఎం కి 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, వాళ్ళకే ఇచ్చాము. ఏ కంపెనీకి ఇచ్చారు? ఏవిటీకి ఇచ్చారు. ఓకే. సో వాళ్ళు మీకు ప్రతి ఒక్క క్వింటాలు పాస్ అయింది. 15,000 స్టార్ట్ అయింది. మార్కెట్ డౌన్ అవుతా వచ్చింది. మార్కెట్ డౌన్ ప్రకారం వాళ్ళు డౌన్ చేసుకుంటా వచ్చి 13,000 లాస్ట్ కాయలు ప్రీమియం ప్రైస్ వచ్చింది. బాగా మంచి ప్రైస్ వచ్చింది. ఈ సంవత్సరం మార్కెట్ రేట్ ను చూసుకుంటే చాలా మంచి రేట్. అవును, చాలా మంచి రేటు. ఫార్మర్స్ కి మంచి హెల్ప్ చేయింది. సో మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా వరకు కెమికల్ స్ప్రే చేసి తర్వాత కొంచెం అటు ఇర్రెగ్యులర్ గా స్ప్రే చేయడం వల్ల కొంచెం పాస్ కాలేదు కొంతమందివి. మన మందులు వాటిలో మేజర్ కాంట్రిబ్యూషన్. సో లాస్ట్లో కూడా మన మందులు వాడడం వల్ల కొంచెం ఈల్డింగ్, దిగుబడులు రావడం ప్లస్ పాస్ అవ్వడం ఇవంతా వచ్చింది. నేను ట్రిప్స్ మైండ్స్ కంట్రోల్ అవ్వటం వల్ల ప్రతి పూత సెట్ అవటము, ఇలువరి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ట్రిప్స్ మైండ్స్ వల్ల బ్లాక్ ట్రిప్స్ వల్ల కింద కాపు రాలిపోవటం, పిందయి కూడా రాలిపోతుంది. ఇలాంటిది లేకుండా కొంచెం బాగా వర్క్ చేసింది. ఓకే. సో యావరేజ్గా ఒక ఎకరాకి ఎన్ని క్వింటాలు వచ్చిందండి అప్రాక్సిమేట్గా? అంటే మేము అంటే కమర్షియల్ అంటే ఇంకా అదర్ మందులు కూడా కొడితే 20 దాకా వస్తాయి కాబట్టి మాక్సిమం 16-17 యావరేజ్. వెరీ గుడ్. సో అది కూడా రాలేదు చాలా వరకు, 12-10 అట్లే ఉన్నాయి. మంచి క్వాలిటీలో వచ్చింది మీకు. మొత్తం ఐపీఎం పాస్ అయింది. అవునా? మనకు బిల్స్ గట్రా ఏమైనా ఉన్నాయి? ఎప్పుడు ఉన్నాయి కదా. ఇది 140 రేట్ మీద పోయింది సార్. ఇట్లా ఇది 150 రేట్ మీద పోయింది. రేట్ అనమాట ఇది. ఇది 150. ఇది 150. అంటే 150 కేజీయా? లేదు, రేట్ అంటే 150 రూపాయలు పర్ కేజీ. 150 పర్ కేజీ. ఇది 140, ఇది 140. ఇంకా 4 బిల్లులు రాలేదు, వాళ్ళు ఇంకా అమౌంట్ పడలేదు మనకి. ఇంతవరకు బిల్లులు అయ్యి. అంటే దీంట్లో మనకు రిపోర్ట్ పాస్ అయిందంటే ఏముండవు. అంటే ఓన్లీ మనం అమ్మిన బ్యాగ్స్ మొత్తం క్వింటాలు ఫర్ రేటు. సూపర్. ఒక్కసారి దీన్ని కూడా చూపిస్తారా? వస్తుందా ఫోకస్? ఇది 14 రూపాయలది, ఇది 15 రూపాయలది. ఇట్లా ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కాంట్రిబ్యూషన్. చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఏం లేదు, మాకు ఐపీఎం కి అయితే బెస్ట్, మాకైతే నో ప్రాబ్లం. ఇప్పుడు మ్యాండేట్ ఇప్పుడు అనివార్యం అయిపోయింది కదా సార్ మనకు. కెమికల్స్ అవి చేసుకొని బ్లాక్ ట్రిప్స్, మైట్స్ ట్రిప్స్ కి బాగా పనిచేస్తుంది. మల్టీ పెస్ట్ కంట్రోల్ అది పని చేయడము, తర్వాత ఎమ్మటే పూత సెట్ అవ్వడము, కాయ రావడము, మంచి కాయ సాగడము. రెండోది ఏంటంటే
ఫ్లవరింగ్ స్టేజ్ నుంచే దీన్ని స్ప్రే చేసుకుంటే పురుగు మందు చాలా తక్కువ. అసలు పురుగు కనపడదు జనరల్ గా, అది మన పురుగు మందు చాలా తక్కువ. వాడే పని లేదు, ఏదైనా క్లైమేట్ మారి వస్తే తప్పితే వాడే పని లేదు. చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్.